నెల్లూరు జిల్లా పారిశ్రామిక రంగంలో కీలక ముందడుగు పడింది. కొడవలూరు మండలం రాచర్లపాడు కిసాన్ సేస్లో 370 కోట్ల రూపాయలతో గాయత్రి రెన్యూవల్ ఎనర్జీ ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేయనున్నారు. ఈ కంపెనీకి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఎంపీ బీదా మస్తాన్ రావు శంకుస్థాపన చేశారు. గత 30 ఏళ్లుగా కిసాన్ సేస్లో పరిశ్రమల ఏర్పాటు అడుగు పడలేదని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈ ప్రాంతం అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కంపెనీ ద్వారా సుమారుగా 700 మందికి పైగా స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందని, రానున్న రోజుల్లో టాటా, బయో ఇథనాల్ వంటి మరిన్ని దిగ్గజ కంపెనీలు ఇక్కడికి రానున్నాయని నేతలు వెల్లడించారు. నా అదృష్టం బాగుండి మా పక్కనే రాజ్యసభ మెంబరు బీదా మస్తాన్ రావు గారు, మా ఇద్దరు అదృష్టం బాగుండి ఎంపీలుగా ఇద్దరు ఉండడం, ఈ సెజ్ లో ఈ రోజు ఇటువంటి ఇండస్ట్రీ స్టార్ట్ కావడం. నేను దాదాపు ఒక 10 సార్లు ఇఫ్కో ఆఫీస్ కి ఢిల్లీలో తిరుగుంటా. మీరు ఒక ఇండస్ట్రీ మీరు స్టార్ట్ చేయండి, తర్వాత మీ ల్యాండ్ లో చాలా మంది ముందుకు వస్తారని వాళ్ళు పోస్ట్ పోన్ చేస్తానే వచ్చారు. మేము చేస్తామన్నారే గానీ పక్కన చైర్మన్ అతను ఎక్స్ ఎంపీ మినిస్టర్ గా కూడా గుజరాత్ లో పనిచేసి ఉన్నాడు. మన ముఖ్యమంత్రి, మన ప్రైమ్ మినిస్టర్ కి చాలా ముఖ్యం. ఈయన్ని చైర్మన్ గా, ఇఫ్కో చైర్మన్ గా పెట్టున్నారు. ఆయన దగ్గరికి దాదాపు 3 సార్లు కలిసి ఆయన ఎక్కువ గుజరాత్ లో ఉంటాడు. అయినా ఆయన టైం కనుక్కొని మీరు ఎప్పుడు వస్తారు అని కనుక్కొని ఆయన అపాయింట్మెంట్ తీసుకొని ఎప్పుడు పోయినా భోజనం అయితే పెట్టి పంపిస్తున్నాడు. నేను చేస్తాను మీకు ఎందుకు అని. కానీ నేను పెట్టుబడి మేము ఇంకా పెట్టం. ల్యాండ్ కొన్నాము, మీరు ఇండస్ట్రీస్ మీరు ముందుకు తీసుకోవాల్సిందే. మేమైతే కొత్తగా ఇండస్ట్రీ ఇక్కడ పెట్టేది ఉండదు అని క్లియర్ గా ఆయనైతే నాకు చెప్పాడు. సిఇఓ గారు చెప్పాలి దీనికి. నేను తప్పు మాట్లాడుతుంటే నా అదృష్టం బాగుండి మా పక్కనే రాజ్యసభ మెంబరు బీదా మస్తాన్ రావు గారు, మా ఇద్దరు అదృష్టం బాగుండి ఎంపీలుగా ఇద్దరు ఉండడం, ఈ సెజ్ లో ఈ రోజు ఇటువంటి ఇండస్ట్రీ స్టార్ట్ కావడం. నేను దాదాపు అదేవిధంగా టాటా పవర్ వారు కూడా ఇప్పుడే ప్రభాకర్ కూడా చెప్పారు. వాళ్ళు కూడా ఈ రోజు రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేస్తా ఉన్నారు. కోకోకోలా సంబంధించినటువంటి ఒక కోకోకోలా ప్రొడక్ట్స్ ప్రాజెక్టు కూడా 100 ఎకరాలు ఆల్రెడీ ల్యాండ్ కూడా అలాట్ చేయడం జరిగింది. వారు కూడా రాబోతా ఉన్నారు. ఈ విధంగా రకరకాలైనటువంటి ఈ రోజు పరిశ్రమలు కిసాన్ ఎస్సీజెడ్ లో ఉన్న గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ప్రశాంత్ రెడ్డి గారు ఎంతో కాలంగా నిశ్శబ్దంగా ఉన్నటువంటిది ఒక్కసారి ఊపందుకొని పారిశ్రామికంగా నెల్లూరు జిల్లా ప్రత్యేకించి కోవూరు నియోజకవర్గం రావడానికి వారు ఎంతో విశ్వాసన్నారు. ప్రభాకర్ ముందా చెప్పినట్టు దీనికి ఈ ఒక్క రోజుతో ఏర్పడదు కాదు, ఎంతో కాలంగా దీని వెనక అందరినీ కలవడం, వాళ్ళందరూ కూడా ఆహ్వానించడం, మేము ఉన్నామని భరోసా ఇచ్చిన కారణంగా ఇన్ని పరిశ్రమలు రాబోతా ఉన్నాయి. కాబట్టి ఈ 3000 ఎకరాలు, ఇది 2766 ఎకరాలు, దీని అంతా కూడా ఇంతకాలంలో కూడా వృధాగా ఏదో 1-2 చిన్న పరిశ్రమలు తప్పితే రానటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిలో నేను కూడా ఒక 30 ఎకరాలకు అప్లై చేసుకునే పరిశ్రమ పెడతామని. కాబట్టి సో ఈ విధంగా ఎన్నో పరిశ్రమలకి అవకాశం ఉన్నటువంటి జిల్లా మన జిల్లా. అందులో రామాయపట్నం పోర్టు వస్తుంది, కృష్ణాపట్నం పోర్టు వస్తుంది, అదేవిధంగా దాదాపు ఎయిర్పోర్ట్ వస్తున్నాయి. రకరకాలైనటువంటి పరిశ్రమలు ఎన్నో ఉన్నాయి. వాటికి అనుబంధంగా ఎన్నో పరిశ్రమలు రావడానికి ఇక్కడ అవకాశం ఉంది. అదేవిధంగా టాటా పవర్ వారు కూడా ఇప్పుడే ప్రభాకర్ కూడా చెప్పారు. వాళ్ళు 30 సంవత్సరాలుగా ఎంతో మంది రైతులు ఈ పొలం ఇచ్చి, ల్యాండ్ ఇచ్చి ఇక్కడ ఇది ఒక సెజ్ గా ఏర్పాటు చేసి ఇందువల్ల తమ బిడ్డలకి ఉద్యోగాలు వస్తాయని ఎంతో ఆశతో ఎదురు చూసిన వారికి అందరికీ కూడా ఈ రోజు నిజంగా ఇది ఒక సువర్ణ అధ్యాయం అని చెప్పి మనం చెప్పాలి. ఈరోజు మొట్టమొదటగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు మన ఐటీ మంత్రి లోకేష్ బాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఏ రకంగా అయితే మన రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయో అని రకరకాలుగా ఎక్కడెక్కడో తిరిగి రాష్ట్ర అభివృద్ధి మీద మనసు పెట్టి సంక్షేమము ఒకవైపు ఇస్తూ ఇంకోవైపు అభివృద్ధి కూడా ఉంటే మనం ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పామో 20 లక్షల ఉద్యోగాలు
యువతకి అందిస్తాము, ఉపాధి కల్పిస్తాము అని చెప్పి మాట చెప్పామో దాన్ని ఏ రకంగా చేయాలి అని చెప్పి ఎంతో పాటుపడుతున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ సెస్ కి కదలిక తీసుకురావడం జరిగింది. 30 సంవత్సరాలుగా ఎంతో మంది రైతులు